తాజా అంశాన్ని చూస్తున్నాం. తప్పుడు ప్రమాణ పత్రాలతో అఫిడవిట్లు దాఖలు చేసిన గ్రూప్ 1 పిటిషనర్లకు 20,000 రూపాయల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఎంతమందికి హైకోర్టు జరిమానా విధించింది, ఆ వివరాలు ఏంటి? గ్రూప్ 1 మూల్యాంకనంపై మరో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. అయితే దాదాపు 19 మంది ముత్తయ్యతో పాటు మరో 18 మంది కలిసి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక పిటిషనర్లు తప్పుడు ప్రమాణ పత్రాలు దాఖలు చేశారని చెప్పి కూడా తెలిపారు. అయితే గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా పిటిషనర్లు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే వాస్తవానికి అభ్యర్థికి 392.5 మార్కులు వస్తే కేవలం 192.5 మార్కులు వచ్చినాయనంటే గ్రూప్ 1 వెబ్సైట్ నోట్ లో ఉందని చెప్పి కూడా పిటిషనర్లు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది అయితే టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోలకు ఆ వెబ్సైట్ నోట్లకు తేడా ఉందని చెప్పి పేపర్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంటే టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనను తోసిపుచ్చారు. కేవలం తప్పుడు ప్రమాణ పత్రాలు దాఖలు చేసి ఈ విధంగా కోర్టుకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని అభ్యర్థులు అంటే పిటిషనర్లు లబ్ధి పొందాలని చూస్తున్నట్టు చెప్పి కూడా పిటిషన్ తరపు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్లు ఏదైతే అంశాన్ని పేర్కొంటున్నారో ఒక అభ్యర్థికి 392.5 మార్కులు వచ్చాయి, కానీ వెబ్సైట్ నోట్ ప్రకారం మార్కుల మెమో ప్రకారం 192.5 మార్కులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ అభ్యర్థికి వాస్తవానికి టీజీపీఎస్సీ మార్కుల మెమో ప్రకారం సరైన మార్కులు వచ్చాయి, కానీ అభ్యర్థులే పిటిషనర్లే ఎక్కువ మార్కులు ఇచ్చి చూపించి దాన్ని నకిలీ వివర మార్కుల ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చినట్టు చూపిస్తున్నారని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విధంగా తప్పుడు మార్కులు వచ్చాయని తప్పుడు మార్కులను చూపించినందుకు గాను మెమో కూడా దాఖలు చేసినట్టు కూడా జారీ చేసినట్టు కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాదికి తెలిపారు. అయితే వాస్తవానికి 392.5 మార్కుల నుంచి 192.5 మార్కులకు తగ్గితే సదరు అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు లేదా టీజీపీఎస్సీని ఆశ్రయించేవారని, కానీ అతను మాత్రం ఎలాంటి దానికి సంబంధించిన విషయాలే వెల్లడి చేయలేదు. అయితే ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థి కోర్టును ఆశ్రయించేవారు కాదా అని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే టీజీపీఎస్సీ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషనర్లే తప్పుడు ప్రమాణ పత్రాలు దాఖలు చేసినట్టు తేలుతుందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక తెలిపారు. ఈ విధంగా వాస్తవాలను తొక్కిపెట్టి తప్పుడు పత్రాలతో లబ్ధి పొందాలని చూశారని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి విచారించకుండా కొట్టివేయచ్చని కోర్టుకున్న విచక్షణ ప్రకారం విచారించకుండానే కొట్టివేయచ్చని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం కూడా ఇవ్వడం లేదని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే తప్పుడు ప్రమాణ పత్రాలతో తప్పుడు అఫిడవిట్లతో హైకోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను పిటిషనర్లకు 20,000 రూపాయల జరిమానా విధిస్తూ ఈ జరిమానాను చెల్లించాలని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా తప్పుదోవ పట్టించినందుకు గాను పిటిషనర్లపై తగిన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా జ్యుడిషియల్ రిజిస్ట్రార్ ను జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశించారు. వెంకటేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.